Dear students and parents, welcome back to my channel. సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు ఆల్రెడీ జోసా తర్వాత మనకి జోసా జూలై 23వ తారీఖు దాకా జరిగిద్దాము. 24 నుంచి 10 రోజుల పాటు సీశాప్ కౌన్సిలింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. అంటే 24 నుంచి ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ వరకు కూడా సీశాప్ కౌన్సిలింగ్ జరిగే అవకాశం అయితే ఉంది. మరి 2026 సీశాప్కి సంబంధించి ఈసారి ఏంటంటే మరి దీని ఐఈఎస్టీ ఎవరు కండక్ట్ చేస్తున్నారమ్మా? సీశాబ్ జోసా ఒకళ్ళే కండక్ట్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబిపూర్ వెస్ట్ బెంగాల్, వీళ్ళు జోసా అండ్ సీశాబ్ ఇద్దరు ఒకటే కండక్ట్ చేస్తారు. ఇది మనము ఫేజ్ 1 అనుకుంటే ఇది మనకి ఫేజ్ 2, ఇది మాపప్ కౌన్సిలింగ్ టైప్ అనమాట. మొత్తం క్లియర్ చేస్తారు. జోసాల స్టూడెంట్స్ ఎవరైతే సీట్లు మిగిలిపోయినాయో అవి సీశాబ్కి వెళ్ళి అక్కడ క్లీన్ చేస్తారు, మాపప్ చేయటం అయితే జరుగుతుంది. మరి సీశాబ్లో సీటు రావాలంటే మరి లక్షల్లో ర్యాంక్ వచ్చిన సీటు రావచ్చు, అది గుర్తుపెట్టుకోండి. మీకు లక్షలు జస్ట్ క్వాలిఫై, సపోజ్ ఓబీసీ స్టూడెంట్స్ తీసుకున్నారు, మరి గ్రేటర్ దాన్ మరి 85% వచ్చిన స్టూడెంట్స్కి కూడా మరి సీటు వస్తుంది. ఈడబ్ల్యూఎస్ కూడా మరి లక్షల్లో వచ్చిన మీకు సీటు గ్యారెంటీ ఉండదు. కాకపోతే ఏంటంటే ఒకటి, ఇక్కడ పేరెంట్స్ చాలా పేషెన్స్గా ఉండాలి. స్టూడెంట్స్ నో ప్రాబ్లం, వాళ్ళకి తెలియదని పేరెంట్స్ టెన్షన్ పడకుండా ఉండాలి. మధ్యలో మధ్యలో ఏపీ ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ ఉంటుంది కదా, వాటికి వెళ్ళిపోయి మళ్ళీ సీశాబ్లో వచ్చే అవకాశాన్ని కోల్పోతారు. సీశాబ్లో లక్షల్లో సీటు మరి ర్యాంక్ వచ్చిన మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఎన్ఐటీల్లో మీకు లక్షల్లో ర్యాంక్ వచ్చిన సీటు రావచ్చు. దీనికి సంబంధించిన కేటగిరీ వైజ్ ఓబీసీ కానీ, ఈడబ్ల్యూసీ కానీ, ఎస్సీ ఎస్టీ ఓసీ జనరల్ పిల్లలు చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి డీటెయిల్స్ కావాలంటే మరి గైడెన్స్ మరి సీశాబ్కి సంబంధించి జోసాకి సంబంధించిన గైడెన్స్ కావాలంటే మరి చేరవచ్చు. మీరు దీనికి సంబంధించి చాలా తక్కువ అమౌంట్ అయితే మరి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ వెబ్సైట్కి మరి 8500 మరి దీనికి వాట్సాప్ నంబరు తీసుకుని టెక్స్ట్ మెసేజ్ చేయండి. మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని ఎవరికైనా ఉంటే మరి వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకుని మరి జోసా కౌన్సిలింగ్, సీశాప్ కౌన్సిలింగ్ రెండు కలిపి ఎనీథింగ్ అనమాట. ఎనీథింగ్ మనము ఇంత అమౌంటే ఛార్జ్ చేయడమే జరిగింది. బయట చాలా ఎక్కువ అమౌంట్ అయితే తీసుకుంటున్నాం. జస్ట్ ఈ వీడియోలో ఎన్ఐటీ వరకు కన్క్లూడ్ అవుదామమ్మా. ఓన్లీ మనకి టైం లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి ఎన్ఐటీ సీశాబ్లో లక్షల్లో వచ్చిన మీకు ఎన్ఐటీలో సీటు రావాలంటే ఎంత రావాలి ర్యాంకు? సిఆర్ఎల్ ర్యాంక్ గుర్తుపెట్టుకోండి, కామన్ ర్యాంక్ లిస్ట్. ఇక్కడ మరి కేటగిరీ ర్యాంక్ ఉండదమ్మా, అంత కామన్. ఎందుకంటే ఇది మరి మిగిలిపోయిన సీట్స్కి జరిగే కౌన్సిలింగ్ కాబట్టి మరి సిఆర్ఎల్ పెద్ద లక్షల్లో ర్యాంకు తీసుకోవటం జరుగుతుంది. మరి ఓపెన్ స్టూడెంట్స్కి ఇక్కడ ఎన్ఐటి మిజోరాంలో సివిల్ ఇంజనీరింగ్ 2 లక్షల దాకా వచ్చిందమ్మా. 2 లక్షలు మరి ఇక్కడ చూసినప్పుడే 1,90,000, 1,80,000 ఈ విధంగా వచ్చింది ఓపెన్ స్టూడెంట్స్కి. ఇక్కడ స్మాలెస్ట్ 2 లక్షలు అంటే 372. తిరుచిలో మనం ఆర్కిటెక్చర్ కదా ఇక్కడ చూసినట్టే ఇక్కడ రూర్కెలాలో 4,245 నుంచి 2 లక్షల దాకా మీకు సీటు వచ్చింది. 2 లక్షలు అనమాట. 2 లక్షలు ఫీమేల్ స్టూడెంట్స్కి రావటం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే 2 లక్షలు చూడండి. మినిమం ర్యాంకు 4,200, 4,000 4K నుంచి 2,000 వరకు లిమిటెడ్గా ఉంది. ఇక లాస్ట్ మీరు ఇక్కడ జారంటే మరి సీశాబ్లో చాలా ఓపికగా ఉండాలి. అంత ఓపికగా ఉంటే పేరెంట్స్కి ఆ విధంగా సీట్స్ రావటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ ఇక్కడ మిజోరాం కానీ ఇక్కడ చూడండి, నాగాల్యాండ్, మిజోరాం 1,72. మీ సిఆర్ఎల్ ర్యాంక్ కామెంట్లో పెట్టండి. 1,42,000 ప్రొడక్షన్ కెమికల్ ఇంజనీరింగ్. ఓన్లీ కొంతమంది స్టూడెంట్స్కి నాకు ఎన్ఐటీలు ఏది వచ్చినా చేరుతాను సార్, నేను ఎన్ఐటీలో కెమికల్ వచ్చినా చేరుతాను, సివిల్ వచ్చినా చేరుతాను, చివరి ఎన్ఐటీ వచ్చినా చేరుతాను అనే విధంగా ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళ గురించి నేను వీడియో చేయటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ అంటే ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే నేను చెప్పినట్టు మీరు వినకపోవచ్చు, నా మాటలతో మీరు అగ్రి అవ్వచ్చు. అందుకని నేను వీడియో చేయటం జరుగుతుంది. ఇక్కడ చూడండి అంతా మరి లక్షల్లో ఆల్మోస్ట్ ఆల్ ఎన్ఐటీ 2 లక్షల లోపు ఉంటే మీకు ఎన్ఐటీ ఈసారి కూడా డెఫినెట్గా మీకు ఓపెన్ ర్యాంకులో రావడం అయితే జరుగుతుంది. ఇక ఈడబ్ల్యూఎస్ చూడండి 2,45,000 వచ్చేసింది. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ నాగాల్యాండ్, శ్రీనగర్, అగర్తాల 2,45,000 అంటే స్టార్టింగ్ ఎక్కడ ఉన్నాం మనం? 12,191. 2,45,000 2.45 lakhs దాకా ఉన్నాం ఇక్కడ. చూడండి మరి
ఢిల్లీ నుంచి ఢిల్లీ ఎన్ఐటి, వరంగల్ ఎన్ఐటి. కాకపోతే కొన్ని దొరకవు, సిఎస్సి దొరకవు. సిఎస్సి చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ సిఎస్సి ఢిల్లీ ఎన్ఐటీలో ఒకటే ఉంది. సిఎస్సి తిరుచిలో ఉండాలంటే వరంగల్లో రాదు, అలాంటి రావు. ఎందుకంటే స్టూడెంట్స్ ఇప్పుడు సిఎస్సి వచ్చిందనుకో, వాడు కూర్చున్న సీటు వదులుకోడు. ఎవరైనా ఇవన్నీ కూడా వదులుకున్న సీట్లు మాత్రమే. మరి సిఎస్సి రాయ్పూరు, దుర్గాపూరు మంచి బాగా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే కొంతమందికి సీశాప్లోనే అదృష్టం లక్కలాగా అంటుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. సీశాప్లో అప్పుడు దాకా జోసాలో రాదు, సీశాప్లో భలే సీట్లు వచ్చేస్తాయి పిల్లలకు. చాలామంది లాస్ట్ ఇయర్ మరి చూడటం అయితే జరిగింది. ఇక ఓబీసీ ఎన్సెల్ చూద్దాం. ఒకసారి ఓబీసీ ఎన్సెల్ పెద్ద ర్యాంకు, అది 2,45,000 కదా, ఇక్కడ 2,62,000, 2.62L పెద్ద ర్యాంక్. వీళ్ళు కూడా మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్, మణిపూరు ఇవన్నీ కూడా రావటం, నాగాల్యాండ్ ఇవన్నీ కూడా రావటం జరిగింది. సార్ మినిమం ర్యాంకు ఎంత వస్తుందో, మనం మినిమం ర్యాంక్ చూసినప్పుడు స్టూడెంట్స్కి 2,65,000 కదా. ఇక్కడ సూరత్కల్లో దొరికింది చూసారా, ఓబీసీ ఎన్సీలకు లక్కీ. వీళ్ళు నాకు తెలిసి ఐఐటికి వెళ్ళిపోయారు, ఇక్కడ వదిలేసుకుని ఐఐటి బాంబే కానీ, ఢిల్లీ కానీ, మెడ్రాస్ కానీ, ఖరగ్పూర్, కాన్పూర్ వెళ్ళిపోయారు. అందుకని చాలా లక్కీగా దొరికింది. ఇక్కడ నుంచి 2,65,000 వరకు అయితే స్టూడెంట్స్ మరి ఈ విధంగా. దీనిలో స్లైడింగ్ ఉంటుంది అనమాట. ఒకవేళ జోసాలో వచ్చిన సీటు మళ్ళీ సీశాబ్లో వస్తే జోసాలో వచ్చిన సీటు పోతుంది, అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇది ఓబీసీ కట్ ఆఫ్. ఇక ఎస్సీ కట్ ఆఫ్, షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ కట్ ఆఫ్ చూద్దాం. ఇక్కడ ఎస్సీ కట్ ఆఫ్ చూస్తే అసలు ఇక్కడ కూడా 2,95,000 వచ్చేసింది. ఓబీసీ 2,65,000, ఇక్కడ 2,97,000 లకారాలకి సీట్ వచ్చింది. ఇక్కడ మిజోరాము ఇవన్నీ, అగర్తాలా కెమిస్ట్రీ, అగర్తాలలో కెమిస్ట్రీ కానీ, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ కూడా రాకుంటా ఉంటుంది. మేఘాలయ స్టూడెంట్స్. మరి మినిమం ఎంత, 2,95,000 కదా మినిమం. ఇక్కడ మినిమం చూద్దాం. మినిమము 2,80,000 నుంచి వచ్చిందమ్మా మినిమం. రూర్కేలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 80,000 నుంచి 2,95,000 వరకు వచ్చేసింది స్టూడెంట్స్. మరి పేరెంట్స్ కొద్దిగా సమన్వయం పాటించి, వాళ్ళు కొద్దిగా ఎవరైతే చివరి వరకు నమ్మకంగా ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా సీశాబ్లో సీట్ వస్తుంది, డెఫినెట్గా. లాస్ట్ ఇయర్ చాలామందిని నేను చూడటం జరిగింది. ఇక్కడ చూడండి, ఎస్టీ అయితే లక్షల్లోనే 7,41,000, ఎస్సీకి 2,95,000, ఇక్కడ ఎస్టీకి 7,41,000 వరకు. ఇక్కడ బయోసెన్స్, అరుణాచల్ ప్రదేశ్ ఈ విధంగా రావడం జరిగింది. 7 లక్షలకు వెళ్ళిపోయింది. మిజోరాము, శ్రీనగర్, నాగాల్యాండ్ ఇవన్నీ కూడా వీళ్ళకి మినిమం. ఇక్కడ 7,41,000 కదా, మినిమం ర్యాంక్ ఎంత వచ్చింది? మినిమము 1,88,000, 7,47,000 చిల్లర నుంచి 1,88,000 నుంచి 7 లక్షల చిల్లర దాకా వెళ్ళిపోయిందమ్మా. వీళ్ళైతే చాలా లక్కీ. అసలు అంత పెద్ద ర్యాంకు, పెద్ద పొడుగు ర్యాంకు వచ్చినా కానీ వీళ్ళకి సీట్లు రావటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్, ఎవరైనా మెంటర్షిప్ ఇలాంటి డీటెయిల్స్ కోసం మెంటర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మనకి ఈ మెంటర్షిప్ కూడా 4-5 రోజులు మాత్రమే ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ తర్వాత మెంటర్షిప్ ఈ యొక్క టోటల్గా ఈ దుకాణాన్ని బంద్ చేస్తాను. జస్ట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మెంటర్షిప్ చేరారో వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం జరుగుతుంది. జోసా తర్వాత మెంటర్షిప్, ఇక సీశాబ్లోనే మెంటర్షిప్ ఉంటుంది మనకి. ఓన్లీ ప్లస్ జేఈ, మెయిన్ ప్లస్ జేఈకి ఈ విధంగా ఉంటుంది. ఇది మన వాట్సాప్ నంబర్. చివరిగా సీశాబ్ గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అయితే నేను చెప్పాలనుకున్నాను. లాస్ట్ ఇయర్ మరి మనకు తెలిసిన వాళ్ళు, ఎందుకంటే మా నైబర్స్ హైదరాబాద్లో, ఇక్కడ ఒక స్టూడెంట్కి అసలు ఎంసెట్లో కూడా సీట్ రాలేదమ్మా. స్టూడెంట్కి ఎంసెట్లో కూడా చాలా తక్కువ వచ్చింది. ఎంసెట్లో పెద్ద ర్యాంక్ వచ్చింది. జోసాలో రాలేదు సీటు. సీశాబ్లో అతనికి గురుకుల కంగ్రి అని సీశాబ్లో 3rd రౌండ్ ఉంది. 3rd రౌండ్లో అతను వెయిట్ చేసాడు. నేను ఎట్లాగే చెప్పాను, వెయిట్ చేయి. 3rd రౌండ్లో వెయిట్ చేస్తే గురుకుల కంగ్రీలో ఏదొచ్చింది? గురుకుల కంగ్రీ ఉత్తరాఖండ్. గురుకుల కంగ్రీ మరి ఉత్తరాఖండ్లో ఉంది, మీరు చూడొచ్చు. గురుకుల కంగ్రీ, ఈ గురుకుల కంగ్రీ సెంట్రల్ యూనివర్సిటీ ఉత్తరాఖండ్లో ఎలక్ట్రికల్ వచ్చిందమ్మా. అతనికి ఎలక్ట్రికల్ వచ్చింది. వాళ్ళ ఫాదర్ నన్ను అప్రోచ్ అవ్వటం జరిగింది. సార్ మీరు డెఫినెట్గా అక్కడ జారండి, వెళ్ళిపోండి, మీకు సెకండ్ ఆప్షన్ లేదు. థర్డ్ రౌండ్లో వచ్చింది. మనకి సీశాబ్లో 3 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో వచ్చింది. హ్యాపీగా వెళ్ళిపోయి ఉత్తరాఖండ్ ఆ ప్రాంతంలో రూర్కి ఆ సైడ్ ఉంటుంది. ఉత్తరాఖండ్తో ఎలక్ట్రికల్ వచ్చింది.
వెళ్ళిన తర్వాత మరి అద్భుతంగా వాళ్ళకి అక్కడ కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ యొక్క థర్డ్ రౌండ్లో అయిన తర్వాత కొంతమంది స్టూడెంట్ జారరమ్మ అది కొన్ని సీట్లు అతనికి సిఎస్ఈ ఖాళీగా ఉంది, తర్వాత ఈసీఈ ఖాళీగా ఉంది. అక్కడ ఎలక్ట్రికల్ వచ్చింది. వెళ్ళిన తర్వాత అడ్మిషన్ ఆఫీసులో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. రిపోర్టింగ్ చేశారు. రిపోర్టింగ్ చేసే సమయంలో ఆ కాలేజీ వాళ్ళు 2 ఆప్షన్స్ ఇచ్చారు. మీకు సిఎస్ఈ ఈసీఈ కూడా వెళ్ళిపోవచ్చు, కానీ అతనికి మరి ఆప్షన్ ఎలక్ట్రికల్ ఇచ్చారు. వెళ్ళి సిఎస్ఈ ఈసీఈ చేరాడు. నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది, హ్యాపీగా సిఎస్ఈ వద్దు ఈసీఏ చేరని చెప్పే. ఎందుకంటే సిఎస్ఈలు ఇప్పుడు లాట్ ఆఫ్ మరి దీనికి జరుగుతూనే ఉన్నాయి కదా, జాబ్స్ అంత స్టేబుల్గా లేవు. కోర్ సైడ్ ఉంటే ఎటు సైనా వెళ్ళొచ్చు అని సలహా. ఇప్పుడు ఆ అబ్బాయి 1 ఇయర్ కంప్లీట్ చేయడం. ఈసీఈ అతనికి వచ్చింది, సీసాబ్లో ఎలక్ట్రికల్, మరి కాలేజీలోకి వెళ్తే ఈసీఈ వచ్చేసింది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి నమ్మకంగా ఉండండి, చివరి వరకు నమ్మకంగా ఉండి మరి కంపల్సరీగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ మరి పేరెంట్స్ నన్ను అడుగుతారు, సార్ గ్యారంటీ ఇస్తారు. గ్యారంటీ ఎట్లా ఇస్తారమ్మా? గ్యారంటీ నేనేమైనా సీసాబ్ చైర్మన్నా? గ్యారంటీ చైర్మన్ కూడా మీకు గ్యారంటీ ఇవ్వలేడు. డాక్టర్లు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేస్తే గ్యారంటీ ఇవ్వమని అడిగితే ఎట్లుంటుంది? ఇది కూడా మరి గ్యారంటీ వద్దు. మనం నమ్మకంగా ఉండాలి. ఎవరైతే నమ్మకంగా ఉంటారో డెఫినెట్గా వస్తుంది. డెఫినెట్గా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి సీసాబ్లో చివరి వరకు నమ్మకంగా ఉండే డెఫినెట్గా యూ విల్ గెట్ ఏ గుడ్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.